దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన దావీదు కుమారుడు అని పిలువబడ్డానికి ఇష్టపడ్డారు. ఏంటి దేవుడు, దేవాది దేవుడు మానవ రూపంగా ఈ లోకానికి వస్తే దావీదు కుమారుడు అని పిలువబడ్డానికి ఎందుకు ఇష్టపడ్డారు? వాట్ వాజ్ సో స్పెషల్ అబౌట్ డేవిడ్ దట్ ఇంప్రెస్డ్ గాడ్? దావీదును గూర్చి దేవునికి అంతగా నచ్చినవి ఏంటి? దావీదేమన్నా పర్ఫెక్టా? వాజ్ డేవిడ్ అ సిన్లెస్ మ్యాన్? పాపం లేని వ్యక్తిగా దావీదున్నాడా అని ఆలోచన చేసినట్లయితే పాపం లేని వారి ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ప్రతి మనిషి పాపం చేసిన వాడే. మనందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామని వాక్యంలో మనం గమనిస్తున్నాం. పాపము లేని యేసయ్య మన పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన పాపంగా చేయబడ్డాడని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. అయితే దావీదు జీవితంలో దావీదు దేవుని హృదయానుసారుడు అవ్వడానికి, దేవుడు దావీదు యొక్క సింహాసనాన్ని స్థిరపరచడానికి, దావీదు కుమారుడుగా ఆయన పిలువబడడానికి ఇష్టపడడానికి గల కారణాలు ఏంటి అని ఆలోచన చేసినట్లయితే దావీదు యొక్క ఆత్మీయ జీవితము దేవునికి చాలా ఇష్టకరమైనదిగా ఉంది. మన జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే ఫిజికల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ రెండు ఉంటాయి కదా. భౌతికపరమైన జీవితము, భౌతికపరమైన విషయాలకు సంబంధించిన జీవితం ఒకటైతే ఆత్మీయ జీవితము, ఈ రెండు మన జీవితంలో ఈ రెండు కూడా ఉంటాయి. రెండు విభాగాలు మనం కలిగి ఉంటాం. అగైన్ ప్రైవేట్ లైఫ్ అండ్ పబ్లిక్ లైఫ్ ఈ రెండు కూడా ఉంటాయి. అంటే రహస్య జీవితము, బహిరంగ జీవితం. మన చుట్టూ ఉన్న వారికి తెలిసిన మనము, ఎవ్వరికి తెలియని మనకు మాత్రమే, దేవునికి మాత్రమే తెలిసిన మనము. రహస్య జీవితము, అందరికీ బహిర్గతమైన జీవితము, ఈ రెండు కూడా ఉంటాయి. ఇప్పుడు దావీదులో దేవునికి బాగా నచ్చినది ఏంటంటే దావీదు యొక్క ఆత్మ సంబంధమైన అనుభవాలు. దావీదు దేవుని దృష్టిలో పర్ఫెక్ట్గా ఉన్నాడు అని వాక్యంలో లేదు, కానీ డేవిడ్ ఆల్వేస్ హ్యాడ్ హిజ్ అకౌంట్ సెటిల్డ్ విత్ గాడ్. కొన్నిసార్లు చూడండి, కొన్ని షాప్స్ మనకి బాగా పరిచయం అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఆ షాప్స్లో మనం కస్టమర్ ఒకటి మెయింటైన్ చేస్తారు. అది ఇక్కడికి వచ్చాక తెలిసింది దాని తెలుగులో పద్దు పుస్తకం అంటారని. పద్దు తీసుకురండి అనేవారు మా అత్తగారు. ఏంటి పద్దు ఏంటి, ఈ వర్డ్ ఎప్పుడు వినలేదు అనుకుంటే అది అకౌంట్స్ రాసే పుస్తకం అనమాట. ఇస్త్రీ ఆవిడ రాగానే పద్దు పుస్తకం తీసుకురండి అనేవారు. సరే, వాట్ ఎవర్. షాప్లో కూడా కొంతమంది అలా పెట్టుకుంటారు కదా, ఒక పుస్తకం పెట్టుకొని ఇప్పుడు నెల ఆఖరి కదండి, డబ్బులు లేవు, పుస్తకంలో రాసేసుకోండి, వచ్చే నెలలో ఫస్ట్ వారంలో మా హస్బెండ్కి శాలరీ రాగానే, నా చేతిలో డబ్బులు రాగానే ఈ కందిపప్పుకి ఉప్పుకి నేను డబ్బులు ఇచ్చేస్తానని ఒక పుస్తకంలో. చాలాసార్లు దేవుని దగ్గర కూడా మన అకౌంట్స్ ఉంటాయి, కానీ అకౌంట్స్ వారానికి నెలకి సంబంధించిన అకౌంట్స్ కాదు. కొన్నిసార్లు సంవత్సరాల తరబడి దేవుని దగ్గర మన అకౌంట్స్ సెట్ అవ్వకుండా, అంటే ఆయన దృష్టిలో మనం ఎక్కడ తప్పిదస్తులమయ్యామో, ఆయన ఎక్కడ బాధ పెట్టామో, ఏవి ఒప్పుకోవాలో ఏవి చెప్పుకోవాలో అవి చెప్పుకోకుండా అకౌంట్స్ కొన్నిసార్లు మనం అవి పేరుకుపోయి ఉంటాయి. కానీ దావీదు జీవితంలో మనం గమనించినట్లయితే పాపం లేకుండా దావీదు బ్రతకలేదు. పరిపూర్ణుడు అని దేవుని వాక్యంలో దావీదుని గురించి వ్రాయబడలేదు. దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైనదంటే భక్తుల యొక్క శ్రేష్టమైన అనుభవాలను రాయించిన పరిశుద్ధాత్మ దేవుడే వారి యొక్క లోట్లు, వారి యొక్క తప్పితాలను కూడా మనందరం జాగ్రత్త పడడానికి, మనందరం పాఠాలు నేర్చుకోవడానికి దేవుడు వాటిని కూడా తన లేఖన భాగంలో స్పష్టంగా రాయించారు. సో దావీదు చేసిన తప్పులు, దావీదు యొక్క పాపాలు కూడా దేవుని వాక్యంలో మనం గమనిస్తాము. అయితే వాటిని దావీదు దేవుని సన్నిధిలో ఎలాగా వాటిని ఒప్పుకున్నాడు, వాటి విషయంలో ఎలా తాను పశ్చాత్తాపడ్డాడు అనే విషయాన్ని కూడా దేవుడు చాలా స్పష్టంగా వ్రాయించారు. ఈరోజు 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో నుండి దావీదు జీవితంలో ఎదురైన ఒక అనుభవాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన జీవితం కూడా అంతే కదా. ఆర్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. మన జీవితంలో చాలా అనుభవాలు ఉంటాయి. వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే, నిన్నటి గురించి ఆలోచించుకుంటే కూడా నిన్న మనకు ఎదురైన పరిస్థితులు, సందర్భాలు, అనుభవాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు దావీదు జీవితంలో ఎదురైన ఒక ప్రాముఖ్యమైన అనుభవము, తను ఎలా ప్రవర్తించాడు, ఏం జరిగిందో ఒకసారి లేఖనంలో నుండి మనం ధ్యానించుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా
అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేనెంతో అవివేకినై దాని చేసి తిని. యెహోవా, కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా, దావీదుకి ఒక ఆలోచన వచ్చింది. ఈ మైండ్లో చాలా ఆలోచనలు వస్తాయి కదండి. ఒక రోజులో ఎన్ని ఆలోచనలు వస్తాయో మనం లెక్క పెట్టలేం. నిజానికి ఎన్ని ఆలోచనలు వస్తాయో లెక్క పెట్టలేము. చాలా వేగంగా మన మనసు పనిచేస్తూ ఉంటుంది. ఆలోచనలు టక్ 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 మారిపోతూ ఉంటాయి కదా. మన ఆలోచనలు మనమే ట్రాక్ పెట్టుకోలేం చాలాసార్లు. దావీదు మనసులో కూడా ఒక ఆలోచన వచ్చింది. అది ఏంటంటే, తన జనులను లెక్కించాలని, తన దగ్గర ఉన్న సైన్యాన్ని లెక్కించాలి అని ఒక ఆలోచన దావీదునకు కలిగి, తన వద్ద ఉన్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించి దావీదు అంటాడు, సెన్సెస్, ఐ వాంట్ సెన్సెస్, మనుషుల యొక్క జనుల యొక్క లెక్కలు నాకు కావాలి అని అడగగానే యోవాబు అంటాడు, రాజా వద్దయ్యా, ఇలా లెక్కలు చూసుకున్న తర్వాత రాజుకు యూజువల్గా వచ్చే ఫీలింగ్ ఏంటంటే గర్వం వస్తుంది. రాజుకు యూజువల్గా ఆ సెల్ఫ్ గ్లోరీ, అంటే తనను తను మహిమపరుచుకునే అనుభవాలు వస్తాయి. రాజా వద్దు అని చెప్పినప్పటికీ దావీదు తనకొచ్చిన ఆలోచనను బట్టి జనులను లెక్కించమని చెప్పిన తర్వాత జనుల యొక్క సంఖ్య, తన వద్ద ఉన్న కాల్బలం యొక్క సంఖ్య, ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు చేయాల్సిందంతా చేశాడు. అడిగినవన్నీ లెక్కలన్నీ తన దగ్గరకు వచ్చాయి. ఇప్పుడు దావీదు మనసు కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. 10వ వచనంలో, దేవుడు మనలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనలో పనిచేస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైనా రూట్ మారామంటే, దారి తప్పామంటే మన మనసు ఏమవుతూ ఉంటుందంటే ఎప్పుడైనా కొట్టుకుందండి? మామూలుగా కొట్టుకున్నట్టు కాదు, మామూలుగా గుండె కొట్టుకున్నట్టు కాదు. వి ఫీల్, అర్థమైపోతుంది మనకి, నేను తప్పు చేశాను, ఒక తప్పుడు ఆలోచన నాకు వచ్చింది, ఒక తప్పుడు పని నేను చేశాను, దేవునికి అవిధేయంగా నేను ప్రవర్తించాను అని మనసులో మనకి తెలిసిపోతూ ఉంటుంది. దావీదుకు ఆ గ్రహింపు వచ్చేసిందండి. గ్రహింపు వచ్చిన తర్వాత దావీదు యొక్క ఆ మాటలు, గ్రహింపు ఎంత లోతుగా ఉందో ఒకసారి మనం గమనిద్దాం. 10వ వచనం, జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాని. నాకు ఇక్కడ 2 మాటలు దే స్టుడ్ అవుట్. ఈ వచనం నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు 2 మాటలు నాకు చాలా ప్రత్యేకంగా కనబడ్డాయండి. ఇప్పుడు దావీదు ఈ కార్యం చేసేసరికి అల్టిమేట్ రూలర్, అంటే ఇశ్రాయేలీలకు అధిపతి రాజు ఎవరంటే దావీదే. ఇంకా ఆయన పైన దేవుడు, అంతే, దేవుని కింద దావీదే. ఒక అల్టిమేట్ అథారిటీగా, ఒక కింగ్షిప్ కలిగి, ఒక రాజ్యాధికారం కలిగిన వ్యక్తిగా ఉన్న దావీదు తాను దేవునికి ఇష్టమైన కార్యం చేయగానే తనలో వచ్చిన గ్రహింపు ఏంటంటే, నేను గొప్ప పాపము. ఆ మాట ఒక్కసారి గమనించండి. 10వ వచనంలో గొప్ప పాపం. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, గొప్ప పాపం ఏదన్నా చేసినా చిన్న పాపం అదేముందండి, అందరూ చేసేదే కదండి, అందులో ఏం పొరపాటు ఉందండి, సర్దుకు పోతూ ఉంటాం, సర్ది చెప్పుకుంటా ఉంటాము. అంత డీప్గా మనం చేసినది మనము గ్రహించడానికి, రియలైజ్ అవ్వడానికి కూడా మనం ఇష్టపడం. దావీదు మాట్లాడుతున్న మాటలు, దావీదు హృదయంలో కలిగిన భావన గొప్ప పాపము. రెండవది, ఎంతో అవివేకినై. రాజు తన గురించి తాను అవివేకంగా ఉన్నానని చెప్పుకోవడమే చాలా చిన్నతనం కదండి. మన దగ్గరికి ఎవరైనా వచ్చి తెలివి తక్కువ పని చేసామంటే, నీకు లేదేమో తెలివి, నాకు చాలా తెలివి ఉంది అంటాం కదా. ఒకవేళ ఎవరైనా ఎందుకు ఇలా తెలివి తక్కువ కాదు, అది తొందరపాటులో చేశానులే అంటే తెలివి తక్కువ అని మనం అనిపించుకోవడానికి కూడా మనకి చాలా నామోషి వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మన దృష్టిలో మనం ఏమనుకుంటామంటే, మన దృష్టిలో మనము నీతిమంతులముగా, మన దృష్టిలో మనము జ్ఞానులంగా. నేను ఆలోచించింది వేరేలే. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరకు వచ్చి మనం చేసింది తెలివి తక్కువ పని అని ఏమన్నా మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తే మనం ఏమంటామంటే, నువ్వు ఒకలాగా ఆలోచించావు, నేను ఇంకొకలాగా ఆలోచించానులే. అంటే అల్టిమేట్లీ మనం ఫీల్ అయ్యేది ఏంటంటే, మనల్ని ఎదుటి వాళ్ళు తెలివి తక్కువ అని అనడం కానీ, తెలివి తక్కువ వారిగా మనల్ని ట్రీట్ చేయడం కానీ మనకి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టము ఉండదు. రాజంతటి స్థానంలో దేవుడు తనను హెచ్చించి సింహాసనం ఎక్కించిన తర్వాత ఇప్పుడు దావీదు తన గురించి తాను చెప్పుకుంటున్న మాట ఏంటంటే, ఎంతో అవివేకంతో నేను ఈ పని.
ఆత్మ సంబంధమైన జ్ఞానం లేకపోతే, దేవుడిచ్చే జ్ఞానం లేకపోతే, దేవుని సహాయం మీద మనం ఆధారపడక మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం ఆలోచనలు చేస్తే ఎన్నో అవివేకపు పనులు, ఎంతో అవివేకంతో ఎంత మంచి స్థానంలో ఉన్నా మనం చేయడానికి ఖచ్చితంగా ఆస్కారము ఉంటుంది. దావీదు జీవితంలో హీ వాజ్ వెరీ సెన్సిటివ్ టు సిన్. పాపానికి చాలా తప్పు చేసిన వెంటనే తనలో ఆ రియలైజేషన్ వచ్చేసేది. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడని. మన పాపం చేయగానే దేవునికి వెంటనే తెలుస్తుందా, లేకపోతే వారం రోజుల తర్వాత తెలుస్తుందా? వెంటనే తెలుస్తుంది. ఇప్పుడు దావీదు దేవుని హృదయానుసారుడు అంటే దేవునికి అవిధేయమైన పని చేయగానే రియలైజేషన్ నెల రోజుల తర్వాత వచ్చిందా, పనిష్మెంట్ వచ్చిన తర్వాత వచ్చిందా, లేకపోతే వెంటనే వచ్చేదంటే దావీదు జీవితంలో హీ రియలైజ్డ్ ఇమీడియట్లీ. వెంటనే తప్పు చేయగానే, దేవుడు గద్దించగానే, దేవుడు తన ప్రవక్తను పంపించి దీర్ఘదర్శి అయిన గాదును పంపించినట్లుగా మనం గమనిస్తున్నాం. దావీదుతో దేవుడు మాట్లాడిన వెంటనే దావీదులో ఒక లోతైన పశ్చాత్తాపము, దావీదు వెంటనే రియలైజ్ అయ్యాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం. ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే. సామెతలండి ఇవి జీవన సూత్రాలు కదా. ఒకడు తన దృష్టికి తనకేర్పరచుకొనిన మార్గము తన దృష్టికి న్యాయంగానే కనబడుతుందంట. కొన్నిసార్లు న్యాయస్థానాలు, కోర్టులు తీర్పులు ఇచ్చి తప్పు నీదే, ముద్దాయివి అని చెప్పేదాకా నిజంగా తప్పు చేసిన వ్యక్తి కూడా ఏమంటాడంటే, నేను న్యాయంగానే ప్రవర్తించానండి, నేను కరెక్ట్గానే చేశానండి, నేను మంచిగానే చేశానండి, ఇంకా తప్పు ఉంటే ఎదుటి వ్యక్తిదే ఉంటుంది అని మాట్లాడే పరిస్థితులు మానవ నైజము, మానవ ఆలోచన విధానము. ఒకని దృష్టికి తాను ఏర్పరచుకొనిన మార్గము న్యాయముగానే కనపడుతుంది. దేవుని వాక్యంలో కూడా మనం చూసినట్లయితే తమ దృష్టికి తామే జ్ఞానులమని తలంచేవారు కొంతమంది, తమ దృష్టికి తామే నీతిమంతులమని తలంచేవారు మరి కొంతమంది. ద రిచ్ ఫూల్, గొప్ప వ్యక్తి, తినుము త్రాగుము సుఖించమని తనతో తాను చెప్పుకున్న వ్యక్తి ఏమనుకున్నాడంటే, నన్ను మించిన జ్ఞానవంతులు ఇంకెవరు లేరు, నా భవిష్యత్తు కొరకు అన్నీ కూడబెట్టేసుకున్నాను కదా, మై ఫ్యూచర్ ఇస్ వెరీ సెక్యూర్, నా భవిష్యత్తు చాలా సెక్యూర్గా ఉంది అని తనలో తాను అనుకుంటా ఉంటే దేవుడు అతన్ని పిలిచిన పిలుపు ఏంటంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము పోతే నువ్వు సంపాదించింది కూడబెట్టింది ఎవరి పాలవుతుంది? మానవ జీవితానికి గ్యారంటీ లేదు. మనం కొన్నిసార్లు చాలా జ్ఞానవంతులం, ఎంత అద్భుతమైన ఆలోచనలు, ఎంత అద్భుతమైన తలంపులు తలస్తూ ఉన్నానంటే ఈ బ్రెయిన్ ఆగిపోవడానికి క్షణం పట్టదండి. ఈ ప్రపంచంలో జ్ఞానవంతులు ఎన్నో పరిశోధనలు చేసిన వాళ్ళ బ్రెయిన్లు ఆగిపోలేదా? వారి దేహాలు బలహీనమైపోయి భూమి దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదని ఒక పాట రాశారండి. చాలా ప్రాంతాలు నేను వెళ్తా ఉన్నప్పుడు యూత్ నాతో అంటుంటారు, ఆ పాట పాడండి అక్క, మాకు చాలా ఇష్టం అది. అందులో ఒక మాట ఉంటుంది, నెత్తుటి చారలను లిఖించిన రాజులు ఆ నెత్తురులోనే ప్రాణాలు విడిచిపోయారు. అధికార దాహంతో మదమెక్కిన వీరులు వారు కూడా సమాధి గోతుల్లోకి వెళ్ళిపోయారు, ప్రాణాలు కోల్పోయారు. జ్ఞానవంతులు ఎవరు? వారి జ్ఞానం శాశ్వతము కాదు. కొన్నిసార్లు అత్యంత జ్ఞానవంతులు దేవుని దృష్టిలో దేవుని జ్ఞానం లేకపోతే అత్యంత అవివేకులుగా కూడా మారిపోయారు. లూకాసు వార్తలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తమ దృష్టిలో తామే నీతిమంతులమని తలంచుకునే వారికి బుద్ధి చెప్పడానికి, పాఠం నేర్పించడానికి పరిసయ్యుడు సుంకరి యొక్క ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ గమనించగలం. చూడండి, తామే నీతిమంతులమని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకు 2 వ్యక్తులు వచ్చారు, ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు ప్రవేశిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలోనికి అతను అనుకున్నాడు, నేనెంత నీతిమంతుడు, నేనెంత భక్తిపరుడను, నా ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు. 2 ప్రార్థన చేశారు, 2 దేవుని సన్నిధానానికి వచ్చారు. కానీ తన దృష్టిలో తాను నీతిమంతుడైన వ్యక్తి దేవుని దృష్టిలో హీ వాజ్ నాట్ జస్టిఫైడ్. అక్కడ మనం చూసినట్లయితే 14వ వచనం, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. మన దృష్టిలో మనం ఎలా ఉన్నామో కాదండి, దట్ డజంట్ కౌంట్. అసలు అది లెక్కలోకే రాదు. దేవుని దృష్టిలో ఎలా ఉన్నామో అది వస్తుంది లెక్కలోకి. ఇంకొక మాట కూడా చెప్తాను, మన దృష్టిలో మనం ఎలా ఉన్నామో లెక్కలోకి రాదు, మనుషుల దృష్టిలో మనం ఎలా ఉన్నామో కూడా లెక్కలోకి రాదు. దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామో అది వస్తుంది లెక్కలోకి. వాట్ కౌంట్స్ ఇస్ హౌ వి ఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్.
వాట్ వీఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవా, నీ దృష్టిలో ఎలా ఉన్నానా అది చెప్పయ్యా నాకు. నీ దృష్టిలో నేను సరిగ్గా బ్రతికే కృప నాకు ఇవ్వు. నీ దృష్టిలో నేను నిజమైన భక్తి చేయాలి. నీ దృష్టిలో నేను యథార్థంగా ఉండాలి. ఒకవేళ మనుషులు తృణీకరించినా పర్వాలేదు, ఒకవేళ మనుషులు నీకు అసలు భక్తి లేదు అన్నా పర్వాలేదు, వాళ్ళకి అలా అనిపించినా, ఒకవేళ మనుషులు వెర్రివారు అన్నా పర్వాలేదు, నీ దృష్టిలో నేను యథార్థంగా నమ్మకంగా దైవికమైన జ్ఞానంతో సాగితే నాకు అది చాలు. తామే నీతిమంతులమని తలంచుకుంటూ దేవుని చేత తృణీకరించబడిన పరిసయుడు గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానంలో చెప్పి, డు నాట్ థింక్ దట్ యు ఆర్ జస్టిఫైడ్. నీ దృష్టిలో నువ్వు నీతిమంతుడు అని అనుకుంటే నీతిమంతుడవు అయిపోవు. దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడడం చాలా చాలా ప్రాముఖ్యము. ఇప్పుడు దావీదు తన జీవితంలో మనం గమనించినట్లయితే, ఆఫ్టర్ హీ మేడ్ అ మిస్టేక్, దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడో అలా చూశాడండి తను తాను. నా దృష్టిలో అయితే నేను చేసింది పెద్ద తప్పు కాదు, నా దృష్టిలో అయితే నేను తలంచిన తలంపు పెద్ద అజ్ఞానపు తలంపు కాదు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ ఫూలిష్ డెసిషన్, బట్ ఇట్ ఈస్ నాట్ అ వెరీ ఫూలిష్ డెసిషన్. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే వెరీ ఫూలిష్ థింగ్, ఐ హ్యావ్ డన్ అ వెరీ ఫూలిష్ థింగ్ అని రాసింది. మన గురించి మనం అంతలా చెప్పుకుంటామండి, అంతలాగా మనల్ని మనం చూసుకోవడానికి ఇష్టపడతామా? ఇంత అవివేకపు పని, ఇంత తెలివి తక్కువ పని నేను చేశాను అని మనం రియలైజ్ అవుతామా? దావీదు రియలైజ్ అయ్యాడు, ఇంత అవివేకపు పని నేను ఎంతో అవివేకినయ్యాను అని దావీదు గుర్తించిన తరువాత ఇప్పుడు దేవుని సన్నిధిలో దావీదు మనవి చేసుకుంటున్నాడు. 10వ వచనం 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము, యెహోవా కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు. రియలైజ్ అయ్యానయ్యా, తప్పు తెలుసుకున్నానయ్యా. వెంటనే నీ దగ్గరికి చాలాసార్లు దేవుని దృష్టిలో ఆయనకి ఇష్టం లేని చేసిన తర్వాత ఆ గిల్టీ కాన్షియన్స్తో వి కీప్ ఆన్ గోయింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఇల్లంతా తిరుగుతాం, మనసు బాగాలేదు, లేకపోతే ఎవరికో ఫోన్ చేసి మనసు అసలు బాగాలేదు, ఇలా చేశాను, మనసు అసలు బాగాలేకపోతే తప్పు చేశామని తెలుసుకుంటే ఏం చేయాలి? దావీదు చేసిందే చేయాలి. దావీదు దేవుని సన్నిధిలో మనవి చేసుకున్నాడంట, నీకు విరోధంగా అయ్యా నేను పాపం చేసింది కాబట్టి నీ దగ్గరే వచ్చి చెప్పుకుంటా. మనసు బాగాలేదని ఇల్లంతా తిరగడం కాదు, మనసు బాగాలేదని ఒక కామెడీ షో పెట్టుకొని చూడడం కాదు, మనసు బాగాలేదని ఒక బీచ్కి వెళ్ళి వచ్చేయడం కాదు, మనసు బాగాలేదని మనకి నచ్చిన వాళ్ళందరితో ఫోన్ చేసి చెప్పుకుంటే మనసు బాగుపడదు. దేవుని సన్నిధిలో వచ్చి మనవి చేసుకోవాలి. దావీదు అదే చేశాడు. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత గాదు అనే దీర్ఘదర్శిని దేవుడు దావీదు యొద్దకు పంపించి, దేవుడు దావీదుకి 3 చాయిసెస్ ఇచ్చారండి. దావీదు నువ్వు చేసింది అయితే తప్పు, దానికి నేను పనిష్మెంట్ ఇస్తాను, 3 విధాలుగా పనిష్ చేస్తాను, ఈ 3ట్లో నువ్వు ఏది ఎంచుకుంటావో దాని ప్రకారం నేను పనిష్ చేస్తాను అని దేవుడు మాట్లాడిన తర్వాత అవన్నీ చదవడానికి సమయం లేదు. కానీ ఇప్పుడు దావీదు చెప్పిన మాట 14వ వచనం, అందుకు దావీదు నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదము గాక అని గాదుతో పొరపాటు చేసిన తర్వాత, శిక్ష రాబోతుంది అని గుర్తించిన తర్వాత దేవుని చేతుల్లో నుండి పారిపోలేదు దావీదు. పోలీసుల దగ్గర నుండి దొంగ దాక్కోవడానికి పరిగెట్టినట్టు ఎవరికి కనబడకుండా తప్పు చేసిన వాళ్ళు చూడండి పారిపోతూ ఉంటారు, దొరకకుండా దొరికేదాకా కష్టపడతారు, దొరికేదాకా ప్రయత్నం చేస్తారు. దేవుని దృష్టికి పాపం చేసిన దావీదు పారిపోలేదు, దేవుని చేతిలోనే పడతా, ఆయన చేతికే సరెండర్ అయిపోయావు ఎప్పుడైనా సరెండర్? నీ జీవితంలో దేవునికి కంప్లీట్గా సరెండర్ అయిపోయిన రోజు ఉందా? గడిచిన వారంలో ఒక వార్త చూస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు కుటుంబీకులందరినీ హత్య చేసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ధైర్యంగా పోలీస్ ఆఫీసర్ ఎదురు నిలబడి చెప్తున్నాడంట, మా ఇంట్లో ఇన్ని శవాలు ఉంటాయి, వెళ్ళి చూసుకోండి, వాళ్ళందరినీ నేనే చంపానని. అంటే వాడికి అర్థమైపోయింది ఏమనంటే, ఖచ్చితంగా దొరుకుతాను, ఖచ్చితంగా నాకు శిక్ష పడుతుంది. మరి అతనికి ఏం శిక్ష కోర్టు వారు విధిస్తారు నాకు తెలియదు, కానీ హీ డిసైడెడ్ టు సరెండర్ పోలీస్ ఆఫీసర్కి. వారు నన్ను చేసి పట్టుకోకముందే నేను వెళ్ళి సరెండర్ అయిపోతే బెటర్ అనుకున్నట్లున్నాడు. వెళ్ళి ధైర్యంగా పోలీస్ ఆఫీసర్ దగ్గర లొంగిపోయాడంట. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము మన జీవితంలో దేవునికి సరెండర్ అయిపోయిన సమయాలు ఉన్నాయా? రక్షణ పొందినప్పుడు సరెండర్ అయ్యానండి, సరెండర్ అవుతాం, మళ్ళీ తీసేసుకుంటాం, అన్ని కంట్రోల్ అంతా మళ్ళీ మనం తీసేసుకుంటాం.
సరెండర్ అయినట్టే ఉండు. పిల్లలు చూడండి, ఎత్తుకోగానే అమ్మ చేతిలోకి వస్తారు. ఎగ్జిబిషన్లో బెలూన్స్, పీచ్ మిఠాయి అంటారు కదా, కాటన్ క్యాండీ కనబడుతుంది. కనబడగానే ఏం చేస్తారండి, చేతిలోంచి ఒక్క దూకు దూకి ఇంకా దొరకరు మనకి, మనం వెళ్ళాలి వాళ్ళ వెనకాల. దేవునికి సరెండర్ అవుతాం రక్షణ పొందినప్పుడు. అయ్యా నీకే, ఇంకా నీ చేతుల్లోనే ఒదిగిపోతానయ్యా, నీ చేతిలో ఉండిపోతానయ్యా, నీ చేతులకి అప్పగించుకుంటున్నానయ్యా, నీ చేతుల్లోనే పెట్టుకోయ్యా అని అప్పగించేసుకొని ఏదన్నా రంగురంగులుగా, ఏదన్నా ఆకర్షణీయంగా, ఏదన్నా మంచి కనబడగానే దూకేసి మరి వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని చేతిలో ఉండి పరిగెడతా ఉంటాం లోకం వెనకాల. మళ్ళీ ఏం చేయాలండి, మళ్ళీ సరెండర్ చేసుకోవాలి. ఆయన మన వెనకాల ఎప్పుడు, మనం తిరిగి ఆయన వద్దకు వచ్చే వరకు దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కానీ అప్పగించుకోవడం అనేది మనం చేసుకోవాలి. సరెండర్ అనేది ఒక బలవంతంగా పోలీస్ ఆఫీసర్ లొంగ తీసుకుంటే లొంగినట్టు అది కాదండి. దొంగ దొరికిన తర్వాత అది కాదు. దేవుడు ఎప్పుడు బలవంతంగా మనల్ని ఆయనకు సరెండర్ అవ్వాలని ఆయన ఇష్టపడడు. ఇష్టపూర్వకంగా దావీదు అదే చేశాడు. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము ఇష్టపూర్వకంగా సరెండర్ అయిపోదాం. ఎవరికి? నీ చేతులకు అప్పగించేసుకున్నానయ్యా, ఏం చేస్తే చేయను, డూ వాట్ ఎవర్ ఇట్ ప్లీజెస్ విత్ మై లైఫ్. నీకు ఎట్లా ఇష్టమైతే. కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు, నా జీవితంలో ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి నాకు అర్థం కాకపోవచ్చు. నాకేం అర్థం కాకపోయినా పర్వాలేదు, నీకు సరెండర్ అయిపోతా. ఎందుకంటే ద సేఫెస్ట్ ప్లేస్ టు బీ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. నాకు అత్యంత సురక్షితమైన స్థానం అంటే ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే మా అమ్మగారి ఇల్లో, లేకపోతే నా భర్త దగ్గర, లేకపోతే మరొకరి దగ్గర కాదు, నీ చేతుల్లో అయ్యా. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆ భావనతో నిజంగా మనం సరెండర్ అవ్వగలిగితే, రోగం వచ్చిన వ్యక్తి మంచి హాస్పిటల్కి వెళ్ళగానే తెలియకుండా రిలాక్స్ అయిపోతారు. ఎందుకు తెలుసా? మంచి డాక్టర్ చేతిలో, డాక్టర్ గారు వచ్చి అంటారు మేము చూసుకుంటామండి, ఏం పర్లేదు, మేము చూసుకుంటాం అనగానే ఎంత ధైర్యం వస్తుందండి, గుండె ధైర్యం వచ్చేస్తుంది. ఏం పర్లేదు, డిశ్చార్జ్ అయిపోతాను ఇంటికి, ఇంకా మార్చరీలు, సమాధి పెట్టలు ఇవే గుర్తురావు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఈ డాక్టర్ చేతిలో ఉన్నానంటే ఐ విల్ బీ ఓకే, ఐ విల్ బీ ఫైన్. పరమ వైద్యుడు, క్షేమాధారము నేనే అని సెలవిచ్చిన దేవుడు ఆయన చేతులకు అప్పగించుకోవడానికి ఆలోచించక్కర్లే, ఒక్క క్షణం కూడా ఆలోచించా. దావీదు అదే అంటున్నాడు, మనుషుల చేతిలో, మనుషులు దుర్మార్గులు, మనుషులు నీచులు, మనుషులు హీనమైన ఆలోచనలు చేసేవారు, మనుషులు అబద్ధికులు. అలాంటి మనుషుల చేతిలో పడ్డం కంటే దేవా నీ చేతిలో చాలా చాలా మంచివాడు నా యేసయ్య, చాలా చాలా మంచివాడని మన VBSలో ఒక అద్భుతమైన వర్షిప్ సాంగ్ మనం కూడా పాడుతూ ఉంటాం వర్షిప్లో. అది చిన్నపిల్లలు చాలా అద్భుతంగా చేశారండి. నేను కూడా చాలా ఆనందించా వాళ్ళతో పాటు పాడుతూ ఉన్నప్పుడు. ఆ పాట యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఒకళ్ళు కామెంట్ పెట్టారు, దేవుడు చాలా మంచివాడు కానీ మనుషులు చాలా నీచులని. అది చదవగానే అనిపించింది, నిజమే కదా, దేవుడు ఎంత మంచోడో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏంటంటే మనుషులే. అలాంటి మనుషుల చేతిలో పడ్డం కంటే దేవా నీ చేతిలో పడితే చాలు. ఎందుకంటే ఒకవేళ నన్ను దండించినా, ఒకవేళ నాకు బుద్ధి చెప్పినా, ఒకవేళ నీ కోపం నా మీద చూపించినా, నీ కోపం నిమిషం మాత్రమే ఉంటుందేమో కానీ నీ దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది కదా ప్రభా. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దావీదు చేసిన పని, హీ సరెండర్డ్ టు గాడ్స్ హ్యాండ్స్. దేవుని చేతికి తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవుని చేతిలో పడతాను మనుషుల చేతిలో పడడము కంటే. ఆ తర్వాత మనం చూసినట్లయితే దావీదు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుని యొక్క కోపము ఇశ్రాయేలీల మీద రగులుకున్నప్పుడు ఇశ్రాయేలీలు చనిపోవడం ప్రారంభించారు. ఆ తర్వాత చూడండి 17వ వచనంలో, దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నేనే. మనం చెప్తాం నేనే. ఎప్పుడు చెప్తాం? మీ పిల్లలు చాలా అద్భుతంగా ఉన్నారండి, నేనేనండి పెంచేది. అబ్బా ఇల్లు సూపర్గా కట్టారండి, నాదేనండి ప్లాను. అబ్బా డ్రెస్ చాలా బాగుందండి, నాదేనండి సెలక్షను. అబ్బా అప్పు భలే తీర్చేశారండి, నాదేనండి ఫైనాన్షియల్ ప్లానింగ్. మన మాటలు అవే కదండి. ఏదన్నా క్రెడిట్ అనగానే వెంటనే ఏమంటాం? నేనే.
దావీదు నేనే అనే మాట ఎక్కడ వాడుతున్నాడంటే తప్పు ఒప్పుకోవడానికి వాడుతున్నాడండి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవుని హృదయానుసారులుగా మనం బ్రతకాలంటే అదే వైఖరి మనలో ఉండాలి. ఏ వైఖరి? నేను చేశాను పాపము చేసిన వాడను నేనే. అయ్యా నువ్వు రాజు కదా రాజా, నీకు నామోషం అనిపించట్లేదా? అలా నువ్వు ఒప్పుకోవడానికి నీకేమీ సిగ్గుగా అనిపించట్లేదా? తప్పు చేసినప్పుడు లేని సిగ్గు తప్పు ఒప్పుకోవడానికి కూడా నాకు లేదు. తప్పు చేయడానికి సిగ్గుపడం, తప్పు ఒప్పుకోవడానికి సిగ్గుపడతాం చాలాసార్లు. అపవాది అంటాడు, ఏం ఒప్పుకుంటావులే, ఏం క్షమాపణ అడుగుతావులే, దానికి టైం ఎందుకు పెడతావులే, ఏదో సర్దుకుపో, ఏదో వెళ్ళిపో, ముందుకెళ్ళిపో, కీప్ గోయింగ్, ముందుకెళ్ళిపో సర్దు. దావీదు చాలా యథార్థంగా ఒప్పుకున్నాడు. దుర్మార్గముగా 17వ వచనం, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడు నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. హీ వాజ్ అడ్మిటింగ్ హిస్ మిస్టేక్ అండ్ హీ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ పనిష్మెంట్. శిక్ష నాకేయండి దేవా, నన్ను శిక్షించు. దేవుని దూతతో దావీదు పలుకుతున్న మాట, దావీదు చెప్తున్న మాట, దూతను కనుగొని నన్ను నా తండ్రి ఇంటిని శిక్షించు. వీళ్ళేం చేశారు? మన వైఖరి ఏంటండి? మనం చేసే పక్కోళ్ళ మీద నేను కాదండి అలా సందర్భాలు ఏవో అలా కలిసి వచ్చే అలా జరిగిందండి. పలానా వారు నన్ను శోధించారు కాబట్టి నేను శోధించింది వాళ్ళే కావచ్చు, శోధనలో పడింది మనమే కదా. చాలాసార్లు ఒక పాపం అయిపోయిన తర్వాత వాళ్ళు శోధించారు కాబట్టి, వాళ్ళు వచ్చి మాట్లాడారు కాబట్టి, వీళ్ళు వచ్చి ఐడియా ఇచ్చారు కాబట్టి, పలానా మెసేజ్ సెల్ ఫోన్లో వచ్చింది కాబట్టి, పలానా కాల్ వచ్చింది కాబట్టి, పలానా రకంగా ప్రారంభమైంది కాబట్టి ఇంతవరకు వచ్చిందండి అని మనం ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఉంటాం. దానికి బాధ్యత తీసుకోవడానికి కూడా ఇష్టపడను. దావీదు అంటున్నాడు, శిక్ష భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వీళ్ళు కాదు, వీళ్ళు అమాయకులు, వారికి కాదు రావాల్సింది, నాకు నా తండ్రి ఇంటి వారికి శిక్ష రావాలి. ఆ తర్వాత బలి అర్పిస్తే ఆ తెగులు ఆగిపోతుందని దేవుడు తెలియజేసిన తర్వాత దావీదు ఏం చేశాడంటే అరౌనా అనే వ్యక్తి వద్దకు వెళ్ళి ఒక కళ్ళమును ఆయన కొనుక్కున్నట్లుగా మనం గమనిస్తాం. ఆ తర్వాత వచనాల్లో మీరు చూసినట్లయితే 24వ వచనం, రాజు నేను అలాగూ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొన్న దాన్ని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించినని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండిని కొనెను. కళ్ళాన్ని కొన్నాడు, ఎడ్లను కొన్నాడు, వెండిని తీసుకున్నాడు. ఇప్పుడు ఆ ఎడ్లను దహన బలిగా దేవుని సన్నిధిలో అర్పించిన తరువాత ఆ దేశం మీదకి వచ్చిన, ఇశ్రాయేలు మీదకి వచ్చిన తెగులు ఆగిపోయింది. ఏం చేస్తే శిక్ష ఆగిపోతుందో అది చేశాడండి. ట్యాంక్ ఆన్, మోటార్ ఆన్ చేస్తున్నా కూడా ట్యాంక్లో నీళ్ళు ఖాళీ అవుతున్నాయి. అప్పుడు ఏం చేయాలి? ట్యాప్లన్నీ చెక్ చేయాలి. అది మనం చేసే పనే కదా ఇంట్లో. ట్యాంక్లో నీళ్ళు ఎక్కిస్తూనే ఉన్నాము, కానీ ట్యాపుల్లో నీళ్ళు మాత్రం కాసేపు వస్తున్నాయి, ఆగిపోతున్నాయి. అంటే ఏంటి? ఎక్కడో ట్యాప్ ఆన్ చేసి ఎవరో వదిలేశారు, ప్రాబబ్లీ పిల్లలో పెద్దలో లీక్ అవుతుంది వాటర్. అది ఫిక్స్ చేస్తే తప్ప నీళ్లు మనకి ఉండవు, నిలవవు, ఉపయోగించుకోలేం. ఇప్పుడు తెగులు వచ్చింది ఇశ్రాయేలు మీద, ఇశ్రాయేలు అందరూ చనిపోతూ ఉన్నారు. ఆ సమయంలో దావీదు హీ టుక్ రెస్పాన్సిబిలిటీ. ఈ నష్టం రావడానికి, ఈ కష్టం రావడానికి, ఈ తెగులు రావడానికి నేనే కారణము. ఐ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు స్టాప్ ఇట్. ఈ తెగులు ఆగిపోవడానికి ఏం చేయాలో నేను అది. కొన్నిసార్లు మన మీదకి ఒక శిక్ష వచ్చినప్పుడు, మనం నష్టాన్ని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఏదో వచ్చింది అనుకోవడం కాదు, కానీ ఈ నష్టం రావడానికి నేను కారణమైతే నేనేం చేయాలో అది చేస్తాను. ఈ నష్టము ఆగిపోవడానికి, ఈ కష్టం రావడానికి నేనే కారణమైతే ఆ కష్టం తొలగిపోవడానికి నేనేం చేయాలో అది ఐఎమ్ రెడీ. నేను సిద్ధంగా వాళ్ళ మీద వీళ్ళ మీద వేసేసి నాకు ఏ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం కాదు. డేవిడ్ వాజ్ వెరీ సెన్సిటివ్ టు సిన్. పాపం విషయంలో చాలా జాగ్రత్త పరుడుగా వ్యవహరించిన దావీదు దేవుని దృష్టిలో నేను చేసిన పాపము పరిహరించబడాలంటే నేను ఏం చేయాలి? పాత నిబంధన గ్రంథంలో పాపం పరిహరించబడాలంటే బలులు అర్పించబడాలి. ఆ బలి అర్పించాడు దావీదు. ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్న మనము ఏ బలి అర్పించాలి? దావీదుకు తెలుసండి. హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్.
పాత నిబంధన గ్రంథంలో దేవుని కోపము, దేవుని ఉగ్రత ఆగాలంటే, చేసిన శిక్ష, చేసిన పాపానికి పరిహారం జరగాలంటే బలి అర్పించాలని దావీదుకు తెలుసు. కానీ దేవునికి ఇష్టమైన బలిని గురించి 51వ కీర్తనలో దావీదు రాశాడు. చూడండి, 51వ కీర్తన 17వ వచనం. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. హల్లెలూయా. విరిగిన మనస్సుతో దేవుని సన్నిధికి నువ్వు వస్తే ఆయనకి ఇష్టమైనది అదంట. అ బ్రోకెన్ హార్ట్ అండ్ అ కంట్రైట్ స్పిరిట్. కొన్నిసార్లు హృదయం విరిగిపోతుంది, కానీ అది ఎవ్వరికి తెలియదండి. ఎవరికి విరిగిందో వాళ్ళకే, ఓన్లీ దోస్ హూ ఆర్ గోయింగ్ త్రూ దట్ heartache knows that they have a broken heart. హృదయం విరిగిపోయినప్పుడు ఆ విరిగిన హృదయం ఎవరికి ఉంటుందో వాళ్ళకే తెలుస్తుంది. బయటకు ఒకవేళ అస్సలు ఎవరికి చిన్న క్లూ కూడా లేకపోవచ్చు. నీ హృదయ స్థితి, నా హృదయ స్థితి స్పష్టంగా ఎవరికి తెలుసు అంటే, ఈసీజీలో 2D ఎకోలో ట్రెడ్మిల్లో రాదండి ఆ రిపోర్టు. దేవుని రిపోర్ట్లో వచ్చేస్తుంది. విరిగిన మనసా లేకపోతే బండ లాంటి మొండి హృదయమా? ఇఫ్ వీ ఆర్ బ్రోకెన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధానానికి వచ్చి మన అవిధేయతను బట్టి, మన పాపాన్ని బట్టి, మన దోషాన్ని బట్టి, మన అపరాధాన్ని బట్టి విరిగిన హృదయంతో నలిగిన మనస్సు దేవుని దగ్గరకు వస్తే అది ఆయనకి ఇష్టమైన బలి, ఆయనకి ఇష్టమైన అర్పణ. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము. విరిగిన హృదయం ఎవరికి కనబడదు కదండి, దేవునికి కనబడుతుంది. విరిగిన హృదయంతో వస్తే మనుషులు లెక్క చేయరు కదా, దేవుడు లెక్క చేస్తాడు. ఆయన అలక్ష్యం చేయడంట. హీ విల్ నాట్ ఇగ్నోర్, హీ విల్ నాట్ నెగ్లెక్ట్, హీ విల్ నాట్ వాక్ అవే ఫ్రమ్ అ బ్రోకెన్ హార్ట్ అండ్ అ కంట్రైట్ స్పిరిట్. విరిగిన హృదయంతో, నలిగిన మనసుతో ఆయన దగ్గరకు వచ్చే వారిని చూసి చూడనట్లు ఆయన దూరంలో పెట్టి వెళ్ళిపోడు. గర్విష్ఠులను ఆయన దూరం నుండి ఎరిగేవాడనుంది వాక్యంలో. గర్విష్ఠులను దూరం నుండి గమనించి దూరమే పెడతాడు ఆయన. వాళ్ళకి కృప దొరకదంట. దీనులకు ఆయన కృప అనుగ్రహించే దేవుడు, దీనులను హెచ్చించే దేవుడు, దీనులను ఆయన లేవనెత్తే దేవుడు. విరిగిన హృదయంతో ఈ ఉదయకాల సమయంలో మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ఆయన సన్నిధిలో మన స్థితి, మన పరిస్థితి, మన పాపం ఒప్పుకోగలిగితే ఆయనకి ఇష్టమైన బలి ఈ ఉదయకాల సమయంలో మనం చెల్లించినట్లు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దావీదు దేవుని సన్నిధిలో బలి అర్పించిన తర్వాత దేవుని కోపము, దేవుని ఉగ్రత ఆగిపోయింది. ఇశ్రాయేలీయులు తిరిగి క్షేమస్థితికి వచ్చారు. ఉదయకాల సమయంలో ప్రభువా, విరిగిన మనస్సు, నలిగిన హృదయంతో నీ సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా నన్ను ఉంచయ్యా. నీ విరిగిన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు సహోదరి. గాడ్ ఈజ్ వాచింగ్ యూ. ఆయన అలక్ష్యం చేయడు. విరిగిన హృదయంను ఆయన అలక్ష్యం చేయడు. చేసిన పాపముల వల్ల, అపరాధముల వలన, లేదంటే నీవు ఎదుర్కొన్న పరిస్థితుల వలన నీ హృదయం విరిగి నలిగిపోయిందేమో. దేవుడు నేను లక్ష్య పెడుతున్నాడు ఈ ఉదయం. అయ్యా, నువ్వు లక్ష్య పెడితే చాలయ్యా, నువ్వు చూస్తే చాలయ్యా, నువ్వు చూస్తే చాలయ్యా. నీ చేతుల్లో ఒదిగిపోతానయ్యా, నీ చేతుల్లో ఒదిగిపోతాను యేసయ్యా. చెప్పుకుందామా? లార్డ్, ఐ సరెండర్ టు యూ. లార్డ్, ఐ సరెండర్ టు యూ మై ఎవ్రీథింగ్. నేను నీకు అప్పగించుకుంటున్నా ప్రభు. శిరస్సు నుంచి పాదం వరకు నా సర్వం, నా సర్వం, నా కుటుంబం, నా ఆలోచనలు, నా కలలు, నా భవిష్యత్తు, నావన్నీ ప్రభా, నా సమస్తము నీకు అప్పగించుకుంటున్నానయ్యా. లార్డ్, ఐ సరెండర్ టు యూ. లార్డ్, దావీదు అన్నాడు, మనుషుల చేతిలో పడడం కంటే దేవుని చేతిలో పడ్డం మేలు. నిజమే ప్రభు, మనుషులు దుర్మార్గులయ్యా, మనుషులు దుష్టులయ్యా. మనుషుల చేతిలో వద్దు ప్రభు, నీ చేతిలో పడతానయ్యా. లార్డ్, ఐ వుడ్ లైక్ టు సరెండర్ టు యువర్ హ్యాండ్స్. ఐ వుడ్ లైక్ టు సరెండర్ మై సెల్ఫ్. లార్డ్, నేను ఏది ఒప్పుకోకుండా దాచనయ్యా. నీ సన్నిధిలో నా ప్రతి పాపం ఒప్పుకుంటున్నా, నా విధేయతను ఒప్పుకుంటున్నా, నా గర్వాన్ని ఒప్పుకుంటున్నాను. నా సొంత ఆలోచనలతో, నా సొంత ధోరణితో నేను వెళ్ళిపోయిన పరిస్థితులు ఒప్పుకుంటున్నా ప్రభు. నీ సన్నిధిలో ఒదిగిపోతానయ్యా, నీ చేతిలో ఒదిగిపోతా ప్రభు. నా జీవితాన్ని, నా హృదయాన్ని నీకు ఇష్టమైన బలిగా, నీకు ఇష్టమైన అర్పణగా మలుచుకో ప్రభు. ఇదే నా ఆశ, ఇదే నా ప్రార్థన.
మా ప్రార్థన నీ సన్నిధికి చేరకమునపో నా జీవితాన్ని నువ్వు అంగీకరించయ్యా, నా బ్రతుకు నీవు అంగీకరించు ప్రభా. నీ కరుణ, నీ కృప, నీ దయ, నీ జాలి, నీ వాత్సల్యత మాపై కుమ్మరించు. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపమని మా ప్రార్థన విన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.